మధుకర్ గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. నైస్ మీటింగ్ యూ. నైస్ హియరింగ్ యు. మ్యాడీ కదా? Yeah. సో మధుకర్ షార్ట్ కట్ ఈజ్ మ్యాడీ అట్లానే పిలుస్తారా ఫ్రెండ్స్ అందరు కూడా? యా, ఒకప్పుడు అందరూ మధు అని పిలిచేవాళ్ళు. ఓకే. 2010 తర్వాత నుంచి అందరూ మ్యాడీ అని పిలవడం మొదలు పెట్టారు. బట్ నేను నేమ్ ఒక్కటేనా అని అనుకున్నాను. మీరు చూడ్డానికి కూడా కొంచెం మాధవన్ లానే ఉన్నారు. స్ట్రైట్ Thank ఫేస్ you. గానీ సైడ్ యాంగిల్ లో గానీ థ్యాంక్ యూ. చెప్తుంటారా? ఆల్మోస్ట్ చాలా మంది ఇలానే చెప్తారేమో మీకు కదా? చాలా మంది మాధవన్ లాగా ఉన్నా ఉంటారు, నవదీప్ గారిలో ఉన్నా ఉంటారు, తరుణ్ లో ఉన్నా ఉంటారు, రకరకాల కంపారిజన్స్. ఓకే ఓకే. బట్ నాకు పేరు వినంగానే, మీ ఫేస్ చూడంగానే, మీ ఇన్స్టాలో పిక్చర్స్ అన్ని చూసినప్పుడు కూడా లిటరలీ మాధవన్ లానే అనిపించారు మీరు. థ్యాంక్ యూ, గుడ్ ఓకే. కాంప్లిమెంట్. నైస్. సో ఎడిటర్, అసిస్టెంట్ గా చేశారు, అట్ ద సేమ్ టైం మూవీస్ లో యాక్టింగ్ కూడా చేస్తున్నారు. ఇన్ని డిఫరెంట్ ట్రయల్స్ చేశారు కదా. సో ఏది మీకు బెటర్ గా అనిపించింది, ఏది ఈజియెస్ట్ గా అనిపించింది? ఆర్ ఆఫ్ కోర్స్ మేబీ అన్ని కష్టమే అనుకోండి. అంటే ఇష్టపడి చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. నాకు ఎడిటింగ్ ఇష్టమే, యాక్టింగ్ ఇష్టమే. ఓకే. ఫస్ట్ యాక్టర్ గా అవ్వాలి అని అనుకున్న ఇండస్ట్రీలోకి వచ్చే ముందు, బట్ ఫ్యామిలీ నేమ్ కానీ మా ఫాదర్ నేమ్ కానీ వాడద్దు అని చెప్పని టెక్నికల్ సైడ్ వెళ్తే కొంచెం బెటర్ కదా, చాలా మందికి దగ్గర అవ్వచ్చు డైరెక్టర్కి, వాళ్ళకి వీళ్ళకి. ఓకే ఓకే. ఏంటి So- ఫ్యామిలీ నేమ్ వాడొద్దనా? అంటే ఫాదర్ బాగా తెలుసు ఇండస్ట్రీలో, Okay, ఫాదర్ కూడా okay. ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. ఆయన ఏం చేసేవారు? నాన్న డబ్బింగ్ ఇన్ఛార్జ్, యాక్టర్. వావ్. అంటే నేను పుట్టక ముందు నుంచి నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు అన్నమాట. ఓకే ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పొచ్చు కదా నేమ్. ఇప్పుడు కూడా ఇంకేం చెప్పట్లేదు నేను. బట్ స్టిల్ బ్యాక్గ్రౌండ్ ఉంది Father కానీ తెలుసు. యూటిలైజ్ చేసుకోలేదు మీరు, మీ సొంతంగా రావాలనుకున్నారు. Yeah. అంతేనా? అంటే పర్ఫెక్ట్. నాన్నగారు రిఫరెన్స్ తీసుకొని వెళ్ళి అడిగి, నాన్నగారు మళ్ళీ వాళ్ళకి చెప్పి, అక్కడి నుంచి సరే ఓకే ఏదో క్యారెక్టర్ ఇద్దాంలే అనేలా కాకుండా, సరే మన టాలెంట్ చూపించి తెచ్చుకుంటే బాగుంటది కదా అని చెప్పని నాన్నగారి పేరు వాడుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. అంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన నాన్నగారే. ఓకే సో ఎడిటింగ్ లో జాయిన్ అయ్యాను ఫస్ట్. ఓకే. జాయిన్ అయ్యి అసిస్టెంట్ గా స్టార్ట్ చేసి, తర్వాత అదే శబ్దాలయ్య మై హోమ్ లాగా అనమాట. సో అక్కడే నేను వర్క్ నేర్చుకున్నాను, అక్కడే నా కెరీర్ మొదలు పెట్టాను అసలుకి. సో అక్కడి నుంచి చిన్న చిన్నగా ఇంకా అసిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ ఆపరేటర్గా మారి, దాని తర్వాత ఎడిటర్గా మారి, ఓకే. ఈ మధ్యలోనే ప్రయత్నాలు చేశాను యాక్టర్గా టర్న్ అవుదామని. కొంతమంది పెద్ద డైరెక్టర్లు, అరే వద్దురా నా మాటను, నీకు ఎడిటర్గా మంచి కెరియర్ ఉంటుంది అని చెప్పి వద్దు అని ఇందులోనే ఉంచడానికి ట్రై చేశారు. ఓకే. ఇది కాదు కదా మనం అనుకున్నది, యాక్టర్గా అవ్వాలి, సరే ఒక పని చేద్దాం, రకరకాల ప్లేసుల్లో ట్రై చేద్దామని చెప్పని పీటర్ హెయిన్స్ గారికి పర్సనల్ ఎడిటర్గా చేసేవాడిని మగధీరా టైంకి. ఓకే. అంటే పీటర్ హెయిన్ గారు షూట్ చేసే ఫైట్స్ అని నేను ఎడిట్ చేసేవాడిని అనమాట. సో పీటర్ హెయిన్ గారితో వెళ్ళిపోతే చెన్నైలో తిరగచ్చు, ముంబైలో తిరగచ్చు, అక్కడ ప్రయత్నాలు చేయొచ్చు అని చెప్పని ఒక 1 year తిరిగి, ఏంటి ఓన్లీ ఎడిటింగ్ చేస్తున్నాం, అక్కడ ఇక్కడ అంతా తిరుగుతున్నాం, ఊరికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇది కాదు కదా అనుకునేది, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదని మళ్ళీ అది కూడా ఆపేసి ఓకే. 2010 నుంచి కొంచెం గట్టిగా షార్ట్ ఫిల్మ్స్ అయి చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు అక్కడ ముంబై వెళ్ళడం, అది చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదా? Yeah. ట్రై చేశారా మూవీ ట్రయల్స్ అవన్నీ ప్రాపర్ గా? ట్రైల్ చేయడానికి అసలు స్కోప్ స్కోప్ లేదు, మీ ఈ వర్క్ లోనే బిజీ అయిపోవాలి. ఓ ఎడిట్ చేస్తుండేవాడిని, ఇక్కడ నుంచి అక్కడ ఫ్లై చేసేవాళ్ళు, ఓకే అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేసేవాడిని, షూటింగ్ అయిపోయి మళ్ళీ ఫ్లై బ్యాక్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఓకే ఓకే సో ఇట్లా అయిపోతుంది కానీ ప్రాసెస్ వర్క్ నాకు ఆఫీస్లోకి వెళ్ళడానికి, తిరగడానికి, అడగడానికి వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే ఓకే. సర్లే అనుకొని మానేసి యాక్టింగ్లోకి షిఫ్ట్, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత ఒక ఛానల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్గా యాంకర్గా వర్క్ చేశాను. రకరకాల పనులన్నీ అన్ని చేశారు ఆల్మోస్ట్. మల్టీ ఫ్యాసెటెడ్ పర్సన్ మీరు. ఓకే. తర్వాత మళ్ళీ ఎడిటర్గా సినిమాలు వచ్చినాయి, 3 సినిమాలు చేశాను మెయిన్ ఎడిటర్గా. తర్వాత ఇంకా లేదు ఇటైతే స్టక్ అయిపోతాం కంప్లీట్గా అని ఎడిటింగ్ కంప్లీట్ కట్ చేసి ఫుల్ టైం యాక్టింగ్లో ఉండి ట్రయల్స్ వేసి కరెక్ట్గా లాక్డౌన్కి ముందు సవారీ అని ఒక సినిమా చేశాను. సవారీ నాకు మంచి నేమ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది. ఓకే. చాలా మంచి రోల్ పడింది దాంట్లో. సో సినిమాకి వెళ్తున్నారు, జనాలు చూస్తున్నారు, మంచి టాక్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది. అయిపోయేటప్పటికి అందరూ మర్చిపోయారు సినిమా గురించి. నువ్వు సవారీలో చేశాంటే సవారీ అని ఆలోచిస్తున్నారు. ఓకే, అర్థమైంది, మొదటికి వచ్చింది వ్యాపారం మళ్ళీ ఫస్ట్ నుండి. ఓకే. మళ్ళీ అలా చిన్నగా తిరగడం స్టార్ట్ అయింది. తర్వాత చౌరీపాఠం వచ్చింది, ఇది సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ప్యారలల్గా పాపం పసివాడు అని చెప్పని ఆహా వాళ్ళకి ఒక సిరీస్ చేసాం. ఓకే. శ్రీరామ్ చంద్ర గారు హీరో దాంట్లో. సో అందులో క్యారెక్టర్ చేశాను. తర్వాత ఈగిల్, ఇప్పుడు మీరాయి షూట్ జరుగుతూ ఉంది.
మిరాషు Yeah. ఓకే ఓకే. ఇలా సో జరిగి సో కంటిన్యూస్ గా ఫిల్మ్స్ అయితే ఉన్నాయి, లైన్ లో ఉన్నాయి, మీరు వర్క్ చేస్తున్నారు. బట్ ఈ సవారీ మూవీలో మంచి రోల్ పడింది అన్నారు కదా, Yeah. సో అది మీకు మళ్ళీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని చూపించుకోవడానికి హెల్ప్ అయి ఉంటుంది కదా డెఫినెట్లీ ఆ రోల్. yes. ఓకే. సో చౌర్య పాఠం మూవీ గురించి అంటే మంచి టాక్ అయితే విన్నాను, బట్ మూవీ గురించి చాలా మందికి తెలీదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందా అని చెప్పి మనలో మనం మాట్లాడుకుంటాం చేసి, నేను ఆ ప్రమోషనల్ ఇంటర్వ్యూకి వచ్చాను, చేశాను, మంచిగా అయింది, ఆల్ గుడ్. బట్ బయట చౌర్య పాఠం అంటే ఏంటి అనేది తెలియదు ఎవరికి. చాలా కష్టపడ్డారు ప్రమోషన్స్ చేయడానికి, మల్టిపుల్ వీడియోస్ చేశారు, బట్ రీచ్ అవ్వలేదు కదా. Yeah. వాట్ హ్యాపెన్? బేసికలీ డబ్బులంతా ముందు షూటింగ్ దగ్గరే పెట్టేశారండి, అయిపోయింది ఆల్మోస్ట్ అంతా కూడా. ప్రమోషన్ కి వచ్చేటప్పటికి డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి డబ్బులు అసలుకి. ఓకే. సో మాక్సిమం ఎంతవరకు ట్రై చేయగలం అనే దాని మీద రకరకాల ప్రయత్నాలు చేశాం, కానీ ఎక్కడ ఇట్ సైడ్ నుంచి కూడా బజ్ అనేది కొంచెం క్రియేట్ అవ్వలేదు మాకు. సో జనాలకు తెలియకపోవడం వల్ల థియేటర్ వరకు జనాలు రాలేకపోయారు. బట్ వచ్చిన జనాల దగ్గర నుంచి అయితే వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది. అందరూ వచ్చి చూసి చాలా బాగుంది సినిమా, మంచి సినిమా తీశారు. బట్ జనాలకు తెలియలేదు మీ సినిమా గురించి. తెలిస్తే వచ్చేవాళ్ళండి, తెలియకుండా ఎక్కడి నుంచి వస్తారు. సో ట్రై చేయండి, మాక్సిమం పుష్ చేయండి, ఫుల్ గా ప్రమోషన్స్ చేయండి, జనాల్లోకి వెళ్తే మాత్రం వస్తారు. అందరూ హ్యాపీగా చెప్పేసి వెళ్తున్నారు. బట్ ఎందుకు చేయలేకపోతున్న రీజన్ మాకు మాత్రమే తెలుసు. బట్ మీరు అఫెండ్ అవ్వనంటే ఒకటి చూపిస్తాను. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలోని మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ ఓకే, అంత బాగానే ఉంది. కానీ నార్మల్ గా బుక్ మై షోలో మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే వెళ్తాం మనము. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో ఇంట్రెస్టింగ్ మూవీస్ అన్ని పైన కనిపించేస్తాయి. ఏవైతే ఎక్కువ ప్రమోషనల్ కంటెంట్ ఉందో, పెద్ద స్టార్ మూవీస్ అన్ని ఫస్ట్ మనకు పైన కనిపిస్తాయి. ఈ మూవీ కోసం వెతికి జనాలు వెళ్ళరు కదా, కనిపించినప్పుడు ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందని అప్పుడు చూస్తారు మేబీ, ఆర్ ఏదన్నా మిగతా ఆన్లైన్ లో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది చూస్తారు. సో చౌర్య పాఠం చూస్తూ ఉంటే నాకు ఎక్కడుందా ఎక్కడ, ఇన్ఫాక్ట్ నాకు మూవీ నేమ్ తెలిసిన తర్వాత కూడా చూస్తే ఎక్కడుందా అని చూసాను. కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఉంది. ఇంత స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఎలా అయితే చేస్తారో నేను కూడా రోజు అలా స్క్రోల్ చేసి ఏంటి పరిస్థితి. ఒకసారి రేటింగ్ చూడండి. 8.9 for 10. ఓట్స్ 784 ఓట్స్ ఉన్నాయి. టాప్ లోకి వెళ్ళండి, అంటే ఆ పేజ్ ఓపెన్ చేయగానే పేర్లు ఏమొద్దు, సినిమా పేర్లు ఏమొద్దు, ఫస్ట్ లో ఏమున్నాయి, ఫస్ట్ మూవీసా, ఫస్ట్ మూవీస్ లో రేటింగ్స్ ను ఓటింగ్స్ చూడండి. ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే, 8.3 పాయింట్స్ ఉన్నాయి, ఓట్స్ 1K ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మేము కూడా ఒక మంచి హీరోతో కాంపిటీషన్ లో ఉండే రేటింగ్స్ లో ఉన్నాం, కానీ మేము ఎందుకు అంత కిందకున్నాం అనే ప్రాసెస్ తెలియదు మాకు. ఓకే, మేము కూడా పైకి రాగలిగితే డెఫినెట్ గా కొంచెం వర్కౌట్ అవుతుంది మాకు కూడా. అంటే అన్ని సినిమాల్లో చూడాలి, అందరి కెరీర్ లో బాగుండాలి. మేము ఎందుకు అంత కిందకి వెళ్ళిపోయాను పాయింట్ తెలియదు యాక్చువల్లీ. బేసిక్ గా ఇప్పుడు మూవీ అంటే 3 పీస్ కాదు 4 పీస్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రమోషన్స్. ఈ మూడిట్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కొంచెం డౌన్ అయినా కూడా ప్రమోషన్ వల్ల మూవీ హిట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో చౌర్య పాఠం ఈ విషయంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చా? లాస్ట్ పి ఫెయిల్ అయింది, లాస్ట్ పి ఎఫ్ అయిపోయింది. బట్ త్రినాథరావు నక్కిన గారు ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆయనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆయన కూడా నేను ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.